పడవ పందాలు ఫేమస్, ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్. కానీ ఈ ఊళ్ళో ఓ పందెం ఉంది. చేత్తో పట్టుకోకుండా ఫుల్ బాటిల్ కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే 10,000 కట్ట మగోడనే బిరుదు ప్రధానం. ఐపీఎల్లో చీరగల్సి ఉంటే ఇక్కడ మనకి చీరగల్సి 10,000 సంగతి పక్కన పెడితే మగాడనే బిరుదు కోసం ఎగబడే ఎదవలు కూడా ఉన్నారు. మగతనం ఒకటి ఇస్తే వచ్చేది కాదురా, భయభర్త రావాలి. మరి అదేంటండి మైకులో అలానే సింగ్ ఇచ్చారు? మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవ్ని అలాగే పిలుస్తున్నాడు. అదిగో మన ఊరికే ఓ మోస్తరు మొగడు ఊళ్ళపై రంగంలో లేకపోతున్నాడు. బాటలు బట్టి పైకెత్తాడు, కడవల మధ్య నుంచున్నాడు, మందు కొడుతున్నాడు, బిరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ బాటిల్ తీసేశాడు. ఎప్పుడు గెలిచాడు కనుక ఎదవా పన్ను కొట్టాలన్నా మా దొరబాబే రావాలి. వీళ్ళందరూ ఎదురు చూస్తున్న దొరబాబు ఇతనే. మంచి చూడడానికి అందంగా ఉంటాడు, పైగా మొహమాటదు. ఎవరిని రమ్మండు, వస్తే కాదా. కోరిక అందరికీ ఉంటుందిరా, దమ్ము దొరబాబు గారికి ఒక్కడికే ఉంటుంది. ఆట అయిపోయింది, మరి మిగిలింది పాటే. ఇదిగో పిల్ల, మనదే ఊరేటి? ఎత్తుపురం. ఎత్తు గొలుసులేసావు, ఎత్తు మడమలేసావు, ఎత్తి ఎత్తి నడిచావు, ముందు వెనక ఎత్తులతో ముంజకాయ లాంటి నిన్ను ముద్దు బేరమాడుతుంటే లజ్జుల కాళ్ళ పోలబో లస్కుటపా అబ్బో అబ్బో. గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించామండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది? అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని బయటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాచికలాడేవారు. మరి మనోడు పైగా కళాకారిణిలో నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్టదిగ్గజాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను నోరు మీరా ముదనష్టపు సచ్చినాడా. దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవలందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక అవతార పురుషుల పోలిక. పైగా ఏంటి మావా, ఏమైంది? ఏమవడం ఏంటి? నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట. కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలచ్చివిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రేయ్, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా, కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు, బామ్మ, దొరబాబు, నా బంగారు బామ్మ. దొరబాబు. బామ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా వెళతావురా? ఉండి ఇప్పుడే వస్తాను. చూసావరా, మా బామ్మే ధనలక్ష రూపాయల మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువ అయిపోయినారా? తోల్చి ఇందా నాన్న, వెళ్ళి త్వరగా రా. వెళ్ళిరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కలేదు. వస్తాను బామ్మ. వెళ్ళిరా నాన్న. మంచిది. రే, నీకుందరోయ్. శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడు? ఒరే లింగం, తొందరగా మొక్కేస్తావు.
ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ట్రాపేష్ దొరబాబు ఈడేంట్రా క్రాప్ వేసిన కోళ్ళగా ఉన్నగా రేడు. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఏంటిది? దిస్ ఈస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేనన్నానా? మరి? నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమండే ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదురా. పదండ్రా. ఒరే ప్రెసిడెంట్, మా కొళాయిలో నీళ్లు రావటం లేదురా. మా పేకలో జోకర్ రావట్లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవెవడరా? మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా. ఆ గుడికి ఎల్ల సంగతి ఏదో చూడరా. పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్యకార్యం కూడాను. కార్యానికైతే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. పేకాడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్ల పాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? ఈడు మారడరా. ఆడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడురా? పెద్దయ్య మీద కేసు పెట్టిన సర్వే ఆఫీసర్ ఈడా అన్న. ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్న మీ అన్న ఆశయం కోసం పేదవాళ్ల భూములు కబ్జా చేయడం తప్పు కదండి. కబ్జా చెయ్యడం తప్పని రాజ్యాంగంలో రాసుందా? మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నాం. ఎదిరించిన వాడిని భయపెడుతున్నాం. తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాం. పొలాలు పోయిన వాళ్లే తల వంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా? దొరబాబు, పెళ్లికి వెళ్ళాలిరా. వెళ్ళిరా. నేను కాదు, నువ్వు. నేనా? మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్లిరా. నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. నోరు మీరా ఎదవ సచ్చినోడా. పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. ఏమ్మా? అయ్యి బాబోయ్, బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి. సర్లే వెళ్తానులే బామ్మా. వెళ్తావు కదా నా బంగారు తండ్రి. నీళ్ళు పోయి జాగ్రత్త, పనులున్నాయి లోపల. వదిలేస్తారండి. రే, దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దొరబాబు, రాగానే పువ్వు ఇచ్చేస్తున్నాడు రా. ఈ పువ్వా పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఓ, ఏ పువ్వు అయినా పువ్వే. నమస్కారం అండి. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరాం అన్నయ్య, దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి. నేను పెళ్లి కొడుకునా గంగిరెత్తున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా? మంచినీళ్ళు కూడా తాగినవనం, తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవనం. పందిరి ఎవడ దాడతా అన్నాడా? ఏదో మూల కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్లి కొడుకు గారు, వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూరిబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పంటారా గురుగారు? తప్పు కానే కాదు. ఆడదాం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే, పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా అది మన ఆచారం కూడాను. డబ్బులు ఎంత ఉన్నాయి? మా ఎత్తరిచ్చిన కట్నం మొత్తం ఉందండి. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉండదు గురుగారు. మూడు ఉండి ఉపయోగం లేనట్టు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెలిగించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలోటు కదా. అల్లుడు, ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అబ్బే, మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి? బామ్మకి మాట ఇచ్చాం కదరా. దొరబాబు, సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగుబోతుని తాగొద్దురా అంటే మారుతాడా? పైగా ఏం తాగినోడు ఎర్రి కొడుకుని చెప్పాడు కదా. అవును, అంతేనంటావా? పుచ్చుకోండి సార్. చీర్చండి. ఇంకోటేరా. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచారం అని ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు,
నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా 1 minute ప్లీజ్. బస్సు సూపర్. అన్నీ ఏం బస్సు, ఈ పెక్క ఉన్నా కూడా ముందే పిండి నది అబద్ధం చెప్తారా? ఎస్ మిస్టర్ చరణ్, ఏంటి సార్? చరణ్, ఇది విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలకు సంబంధించిన చిహ్నం. ఛాన్సే లేదు సార్. ఇవి గోదావరి తీరంలో తవ్వకాల్లో దొరికాయి. ఎక్కడ విజయనగర సామ్రాజ్యం, ఎక్కడ గోదావరి తీరం? అయినా కృష్ణదేవరాయ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్? ఉంది. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. అసలు ఆయన చరిత్ర గురించి నీకెంత తెలుసు అని. చూడు, కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ స్థల మహత్యం, కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతోంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవర్ ఉంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా. మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది? వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానికున్న పవర్ పోయిందా, లేక కారణం కాలం పైకి నెట్టేద్దాం? చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగరి లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పెద్దయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ? ఎప్పుడొచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాడిని తెలుగులో పిహెచ్డి చేయిస్తున్నానండి. అవతల వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిదే. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి. అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. ఆయ్. ఆ. Start the music. ఏంటి స్వప్న, ఇలాంటి తాతగారికి నచ్చో తెలుసా? నీకు నాకు కాదు. తాతయ్య గారు వచ్చేస్తున్నారు. అమ్మా స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగా, వెళ్ళిరా. అబ్బా ఏంటి బామ్మ పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం. నోర్మి. బాగున్నారా అమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడి పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయం అమ్మా. దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం తర్గతం.
ఒరే చూడరా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాను. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మనింటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిప్పాడు. బాబు దొరబాబు. ముసలి చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది. నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పెట్టెవర్రా. పాతోళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్ ఈ కొత్త పెట్టేవర్రా. దానికంటే ఇదే బాగుందిరా. అర్రే దీన్ని చూస్తుంటే జ్యోతిలక్ష్మి జయమల్లి గుర్తొచ్చేస్తున్నారా. రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలని కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మ ఏమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరం చేశాడు. ఈ ఆశ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే అల్లుడు తెచ్చేసా. తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. చేస్తా కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలు? ఒరేయ్ ఆ అమ్మాయి పువ్వులో ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బళ్ళో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడం తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా, గోకడానికే కదా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త నీరులో నా ఆకర్షణ నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు. ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే బాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది. బయలుదేరు బాబు. స్టైల్ త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి బాగున్నావా? యాండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూషన్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని ఈయన గురించి చెప్పాలంటే. మిగతా నేను చెప్పుకుంటాలే, నువ్వు సరే అయిపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే నాకు తెలియని ఫోటో లేదు. So, what are you doing? దుబింగ్. Doing? Such a beautiful village, no? సత్యం గారిది కాదండి విలేజ్, మా దొరబాబు గారిది. విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక కల్పింగ్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్, డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఫేమస్. ఏం చెప్పా దొరబాబు, కింగ్ నువ్వు. తెలుగులో మాట్లాడుకుందాం. మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి. ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు బాగా ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్లోకి నేను వస్తాను.
దర్బాబు గారు, దర్బాబు గారు. ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేను ఎందుకు అయ్యో బాబోయ్, అంత మాట్లాడకండి. మీరు కాకపోతే ఇంకెవరున్నాడు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికే కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సర్లే. అయ్యా అమ్మా, వస్తానయ్యా, వస్తానమ్మా. నువ్వు ఇంటికి వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో. ఇక్కడ వర్కౌట్ అయిపోయిందట. ఏం కదా అంతెందుకంటే మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది. ఏమండి? అయ్యగారు నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఏమైందిరా? పేడకల రాత్రి పోలీసులు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. తట్టుకోలేకపోతున్నానండి. నువ్వు ఎమోషన్ లో ఏదేదో మాట్లాడదా, తర్వాత మాట్లాడదా? మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. నువ్వు అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరంతా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పిల్లలంతా పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్యగారు. అంతెందుకు, నువ్వు రావే. దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరే? మా అయ్యగారు. చెప్పిన పాపం నేను అందుకే అక్కడ అది లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. వాటర్ కాదు, పర్రా. ఏంట్రా ఇదంతా? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మేము. దూకుడు సినిమాకి రికార్డు కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా. నేనా? ఏంట్రా? మన ఇండియాకి వరల్డ్ కప్ నీ వల్లే వచ్చిందంట కదా. మీకెవరు చెప్పారు? ఊరిలో అందరూ చెప్పుకుంటున్నారులే. చెప్పుకుంటున్నారులే. తప్పండి. దొరబాబు గారు, ఏంటే? ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేటర్ మొత్తం లీక్ అయిపోయినట్టుంది. ఎవరు ఆడుకుంటా? అరే, మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ వేస్తారండి? వద్దులేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకొక్కళ్ళకే. సరే, నేను వెళ్ళొస్తారండి. ఆయ్. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తెంగా, ఆ దొరబాబు గడి కంటే మనకి ఏది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా ఎగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? ఎల్లెళ్ళు దూలు తిరిపోద్దు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారు తెగ ట్రైలింగ్ చేస్తున్నట్టుగా. అరే కొత్తం, ఆ దొరబాబు గడి కంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి. మావాడు బొంగండి. ఆడెదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. విన్నావా? ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నడిపిస్తున్నావేంటి? మగాళ్ళని నడిపిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గారు ఉన్నూళ్ళో ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గారు ఎంత ఫీల్ అవుతాడు? చేసేవరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడి కాదే, దొరబాబు గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పలో పుట్టిన ముత్యంలో చూడాలరా.
కేవలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. క్యాచ్ చేసినట్లేదు. ఎదవలని ఆడది కనిపించిందంటే చాలు బెల్లం చుట్టూ ఏగల్లా ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దూరం తలిచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి కథ క్లైమాక్స్కి వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవడూ ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే, ఎర్రగా తీసేది మీరు కాదు, నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారు అనుకో, ఫిష్కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా. ఇప్పుడు చెప్తాను వినుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది. హాయ్. హాయ్. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తారా. రేయ్ రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ వాడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి మధ్యలో ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పారు కదా. ఎరా అంతే కదా. నీ నడుము గోదా చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పులా దొరబాబు, మావిడికి పుట్టినప్పులట అని పడవాడు జంప్. లాంచీలో స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకి లాగేసుకున్నాను. పడిన తర్వాత అప్పుడు దాని తర్వాత తప్ప బామ్మా. నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. నోర్ముయ్. దొరబాబు అలా చేశాడు, ఇలా చేశాడు, అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో ఛీ. ఒరేయ్, ఆడదాన్ని ఉసురు పోసుకున్నాడెవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు, నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసి. ఇదిగో దొరబాబు, పెద్దలన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గానే చెప్ప. ఈ పరిస్థితి వస్తుందనే నేను మొదటి నుంచి వద్దని చెప్పింది. ఎప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే బామ్మ చెప్పినట్లు పోతా. ఏంటి ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారనుకుంటా. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నా? పదా.
చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పులా దొరబాబు, మావిడికి పుట్టినప్పులట. నేను చెప్పు. జరుగుతుందండి. బోటు వదిలేసి ఎక్కడ పరిగెడుతున్నారా? మా ఆవిడికి పుట్టినప్పులండి బాబు. నన్ను వెళ్ళనివ్వండి, నేను వస్తాను. అదేంట్రా? అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. పాప ఆ ప్లేస్ బాగుంది కదా, పదా. కంపెనీస్ అనుకున్నట్టు వర్కౌట్ అయిపోతుంది ఏంటి? భలే ఉంది కదా ఈ చోటు. బాగుంది. ఇలాంటి గాలి పీల్చి చాలా రోజులైంది. దొరబాబు, దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి? దేవుడా గివుడా నాకు ఆ నమ్మకం లేదు, ఆ అవసరం కూడా రాదు. చదువుకున్న వాళ్ళు పాస్ చేయి అని మొక్కుకుంటారు. నాకేమో చదువు ఆపలేదు. ఉద్యోగం అంటారా, ఇవ్వడమే కానీ చేసే జాతకం కాదు నాది. అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా అనకు దొరబాబు. నాకు దేవుడంటే నమ్మకమే కాదు, ఇష్టం కూడా. మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే. ఒకరు అమ్మ, ఇంకొకరు దేవుడు. నాకు అమ్మ లేదు, ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను. నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడేంటి, ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా. ఇప్పుడు చూడు దేవుడా, ఇప్పటి వరకు ఏది అడగలేదు, మొదటిసారి వేడుకుంటున్నాను. నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం అవ్వు. ఓం భీం బస్. ఏంటమ్మాయి గారు దొరబాబుని ప్రేమిస్తున్నారంటగా? అతను ఎలాంటాడో తెలుసా? ఆడు తిరిగిపోతుంటగా, తాగుపోతుంటగా, పేకాడతాడంటగా. అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు. నువ్వు నాకు నచ్చావు. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేంటి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు కోపెట్టాల చెదిరిపోయా. ఏమైందిరా? ఏరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు. ఆయనకేంటండి, అది చూసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దూరుతారు, ఏ గడ్డైనా గరుస్తారు. యారా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపంలు అంటాడు. రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఓరా మీలాంటి గంట గలాసి వెళ్తూ రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబడి పోటీగా ఈ బుల్లెబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాదగా. ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది. లేడీస్ కాదా, పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం. అబ్బచ్చా, లాకరండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ని. నన్ను పట్టుకొని లాక్కురమ్మంటావా? ఎవత్తివే నువ్వు? మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా. ఇంకా నేను పరిగెత్తలేను. నువ్వేం చేయమంటే చేస్తాను. బట్టలేప్రా, మరి కింద దౌడిపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే
నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాకాడినందుకే ఇంతలా కొట్టాలా? పేకాడినందుకు కాదురా దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారేంట్రా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా, ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దాన్ని గొంగడం ఏమిటి, అది నిన్ను ప్రవేశించడం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిటిరా నాయన. కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొనుక్కున్నావు? అదా మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చేసిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవిటి మిషన్ కాదురా తింకర సచ్చినోడా. మరి? ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్సా? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట. తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది. మనిద్దరం సేఫ్ అని చెప్తాను. ఎందుకో మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు. ఓ మై బ్యాడ్. ఈ పదాన్ని నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మనమాట ఫైన్లు. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఏంటి తలపెట్టా? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డెక్ ఇది. ఏంటి మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి, అమ్మాయిలకి గజ్జలు బాగా కడతావటగా? అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతుంది. ఇగో నా సంగతి నీకు తెలీదు. 3 మారు వెనక్కి వెళ్ళాను అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు, మూతులు బిగియగట్టి. చాలా బాగుంది సార్. తెలుగు కరువైపోతున్న ఈ రోజుల్లో వరదలా తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్. కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైంది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియదు ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్. సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కదా సార్ ఆధారం. అవును. అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో. ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరకు వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్, ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలేవారే. ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. సార్ ఇది నా విజిటింగ్ కార్డ్. మంచి ఉంటాను. అలాగే. అమ్మ నీ కోసం వేచి ఉందిరా. మనకుంది 100 ఎకరాలు, ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి. కానీ దానికి ఒక చిక్కుంది. ఏంటది? అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి. గుడి లేపేద్దాం. ఇదిగో బావా, నువ్వు ఇలా గుళ్ళు గోపురం లేపేసావనుకో ఆ పయ్యోడు నీ కళ్ళు పీకేస్తాడు తెలుసా. గుడి సంగతి నేను చూసుకుంటాను, ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి. జాతరలో ఉండే జీవితం ఎడారిలో తయారైపోయింది. హలో, గోదాట్లో ఇస్తున్నా.
గోదాట్లో ఇస్తున్నావా? ఏంటి నీ పోజు? నీ వెంట పడుతున్నానని అలుసా? నాలాంటి అమ్మాయి నీకు దొరకచ్చు, కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా. నీతో ఉంటే సరదాగా ఉంటుందనో, ఏదో నాకోసం ఒకని కొట్టావనో, లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది. నిన్ను చూడగానే అనిపించిందిరా. మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి? కొన్నిటికి కారణాలు చెప్పలేం. ఏం పర్వాలేదు, చెప్పు. నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను. అలాగే నిన్ను కూడా. నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను. ఈ ప్రేమ గేమ ఇదంతా నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రేమ కాసేపే. మరి నీ పనెందుకు పూర్తి చేయలేదు? నీ విషయంలో తప్పనిపించింది. ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ. నేను నీకు సరిపోను. తాగుతాను, తిరుగుతాను, పేకాడతాను, కోరికొస్తే తీర్చుకుంటాను. నాలంటోడు నీకు కరెక్ట్ కాదు. అయ్యో, పెళ్లికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా కరెక్ట్. చెప్పండి అమ్మా. మీ మనవరాలు స్వప్న మా దొరబాబు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. మీ కుటుంబం గురించి అంతా విన్నానమ్మా. అదటుంచండి. మీ దొరబాబు ఏం చేస్తుంటాడు? మా వాడు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు ఎక్కువగాను. కళాపోషణ అన్నమాట. 10 మందికి పని కల్పించేవాడు. ఎంత అడిగినా ఎడంచేతో విసిరేసేవాడు. ఆడికి పని చేయాల్సిన అవసరం ఏంటండి? మరే మా ఓడు బండి మీద వీధిలో వెళ్తుంటే ఎంతమంది అమ్మాయిలు ఎగబడి చూస్తారో తెలుసా అండి? కౌంట్ చేద్దామంటే కంప్యూటర్ వల్ల కూడా కాదు. అవును, అమలాపురం ఊళ్ళో గుడెక్కడో బడెక్కడో తెలియకపోవచ్చు కానీ మా దొరబాబు తోట గురించి తెలియనోడా ఉండడు. రోజు సందడే కదా. అసలు మా వాడు ఫోన్ కాల్ కోసం ఫోన్ దగ్గర నిద్రపోయిన కళాకారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి? ఈ పెళ్ళైన తర్వాత మీరు ఒక్కసారి మా తోటలోకి వచ్చారంటే మీకే తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు మీ అమ్మాయిని చేసుకోవడం మీ హోల్ ఫ్యామిలీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అండే. అంత అదృష్టం మాకొద్దయ్యా. ఈ సంబంధం మాకిష్టం లేదు. అది కాదండి. ఒకరింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళేంటని తెలుసుకునే ముందు మనమేంటని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా మీ దొరబాబుకున్న అర్హత ఏంటని ఆలోచిస్తే ఇంకా బాగుండేది. మీరు భలేవరే, ఏదో కొరతాను. పెళ్ళైతే అన్నీ పెళ్ళైతే మారతాడని మీరనుకోవచ్చు. ప్రేమించాను కాబట్టి మార్చుకోగలనని మా అమ్మాయి అనుకోవచ్చు. కానీ గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉంటుందని నేననుకోను. కులం కంటే కుటుంబ గౌరవం ముఖ్యం. ఆస్తి కంటే గుణం ముఖ్యం. ప్రేమ కంటే జీవితం ముఖ్యం. ఏదో బతికేస్తున్నావులే అనుకునే వీళ్లకు తెలియకపోవచ్చు. ఇంత జీవితాన్ని గడిపిన మీ బుద్ధ్యమైంది. సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం అన్నప్పుడే బయటకు పొండి అనాలనుకున్నాను. కానీ మీ వయస్సు, నా సంస్కారం అడ్డొచ్చాయి. దయచేసి వెళ్ళరండి. చాలా చాలేవయ్యా చెప్పొచ్చు. అక్కిరాజు లేకపోతే ఏంటక్క ఇదేదో జవహర్లాల్ నెహ్రూ వంశంలాగా. పదండ్రా, రండ్రా, వెళ్ళొస్తా ఉండు. తీసుకోండిరా. ఆగండిరా. ఇన్నాళ్ళు నాతో ఆనందాన్ని పంచుకున్నారు. నేను బాధలో ఉంటే వెళ్ళిపోతారేంట్రా? నువ్వెప్పుడు ఆనందంగా ఉంటేనే చూడటం మాకు ఆనందం. నువ్వు బాధల్లో ఉంటే ఓదార్చడం మా బాధ్యతరా.
కానీ నేను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక ఎట్టి పరిస్థితుల్లో ఆ గుడి ఉండటానికి వీల్లేదు. ఊరి ప్రజలకు ఆ గుడి గురించి తెలిసే లోపు కూల్చేయండి. వెళ్ళండి. అలాగే అన్నా. విభూతి పూసుకొని ఉన్నావు, జపం చేసుకోక మాతో కూడా ఎందుకురా? నేను కాదురా, భద్రుడై వీరభద్రుడై ప్రళయకాల రుద్రుడై విధిరాతను జయించిన వీరుడు, కాలధర్మాన్ని అధిగమించిన ఘనుడు, దివి నుండి భూమికి దిగి వచ్చిన యుగ పురుషుడు వస్తున్నాడు. పొండి, మరణాన్ని కొని తెచ్చుకోకండి. మరలి పొండి. హరహర మహాదేవ. దేవరాయ, సునంద నామధేయురాలైన నా అంతరంగం ఈ పుస్తకం. నా ప్రాణము, నాట్యము, నా సర్వస్వం ఆ రాయులకి అంకితం. నేను రాయుల వారిని తొలిసారి చూసినది
తేజస్సును చూస్తేనే శత్రువులు సైతం భయపడేవారు. పిదప నేను రాయలవారిని కాంచినది ఆయన నిండు కొలువులోనే. ఆంధ్ర భోజ విరుదాంకిత మూరు రాయగండ కన్నడ తాన్య రమారమణ శ్రీ 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 కృష్ణదేవరాయల వారు వేంచేస్తున్నారహో. విజయనగర యశోకీర్తిని దిగంతాలకు చాటి చెప్పిన వీరులకు, సామంత దండనాయకులకు, సంగీత సాహిత్యాలకు ఆలవాలమై మా సభయందు కొలువైన అష్టదిగ్గజ కవులకు, భువన విజయ సభ్యులకు, విజయనగర పౌరులకు, విదేశీ ప్రతినిధులకు, హితులకు, సన్నిహితులకు నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. ఆశీనులు కండి. జయము జయము మహారాజా. గోదావరి తీర ప్రాంతం నుండి వేంచేసిన కళాకారిణి తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. సభాష్ అప్పాజీ, అపూర్వ నాట్య ప్రదర్శనతో మమ్మల్ని ఆనందింపచేసి మా మనస్సుని ఆనంద డోరికలో తేలియాడించి కిన్మాత్రమున యావత్ సభాసదులను మంత్రముగ్ధుల్ని గావించిన ఈ నర్తకీమణికి సముచిత సత్కారములు చేసి వజ్ర ఖచ్చిత మణిమాణిక్యాలతో గౌరవించి తగిన బహుమానాల్నిచ్చి పంపించండి. క్షమించండి, మిమ్మల్ని ఆనందింప చెయ్యడమే వరం. వేరే బహుమానం అవసరం లేదు ప్రభు. అది బహుమానంగా కాకుండా కళల పట్ల, కళాకారుల పట్ల మాకున్న గౌరవంగా భావించండి. ప్రభు, ప్రభు. ఏమిటప్పాజీ? భామిని సుల్తాన్ నుంచి వర్తమానంతో దూత వేచి ఉన్నాడు. మీరు అనుమతిస్తే ప్రవేశపెట్టేదను. ఎవరు వారు? విజయనగర ప్రభువులకు ప్రణామములు. ఓ, రత్నగిరి ప్రభువులు రాయబారులైనారా? ఏమిటి మీరు తెచ్చిన సందేశం? శ్రీకృష్ణదేవరాయ ఉత్తర భారతావన్ని ఏలుతున్న ఢిల్లీ సుల్తాను బాబరి వారి ఆదేశానుసారం గోల్కొండ, మీర్జాపుర, బీదర్ నవాబులు కలిసి పంపుతున్న ఫార్మానా యావత్ భారతావనిని ఒకే పాలన కిందకి తేవాలన్నది బాబరి వారి మనోగతం. ఒకే పాలన కింద కనినా వారి రాజ్యాలను మాతో కలుపుతారా? మమ్ములను వారితో కలవమన్నారా? ఏదైతేనేం ఇరువురు కాంక్షించేది ప్రజాక్షేమాన్నే కదా. అందుకే సంధి చేసుకోవాల్సిందిగా శాంతి సందేశం పంపించారు. ఎవరితో చేసుకోవాలి సంధి? ఏమని చేసుకోవాలి సంధి? ప్రజాపాలన తెలియని వారమనుకున్నారా? రక్షణ చేత కాని వీరులమనుకున్నారా? నువ్వు సమర్థుడివే శ్రీకృష్ణదేవరాయ. పరిస్థితిని బట్టి వ్యూహం ఉన్న బలాన్ని బట్టి గెలుపుంటుంది. బాబరు గజబలం గురించి మీకు తెలియంది కాదు. అంతటి బలం బలగం ఉంటే వచ్చి ఢీకొట్టి చూడమనండి. వర్తమానాలు దేనికి? సామ్రాజ్య పొలిమేరల్లో పడిగాపులు దేనికి? నేరుగా హెచ్చరికలు చేసే దమ్ము లేక పంపారని చెప్పండి. మా సామర్థ్యం తెలిసి కృష్ణదేవరాయలు పిచ్చుకలను కొట్టాడని నమ్మి మిమ్మల్ని పంపారని చెప్పండి. దేవరాయ,
మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు. హెచ్చరికలు చేస్తే తల తీస్తానని చెప్తున్నా. విజయనగర సామ్రాజ్యాన్ని కొట్టాలనే ఆలోచన రావటం మొదటి తప్పు. వర్తమానం పేరిట హెచ్చరికలు చేయటం రెండవ తప్పు. దూతగా వచ్చిన వాడిని బలాబలాల గురించి ప్రస్తావించడం మూడవ తప్పు. వరుసగా తప్పులు చేసుకుంటూ వెళుతుంటే ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. అకుంఠిత దీక్షాపరుడినై, విరూపాక్షుని భక్తుడినై, ప్రజాశ్రయస్సు కోరి ధన మన ప్రాణములు లెక్కింపక నిరంతరము వారి సేవకుడునై, ప్రభువుల కోసం ప్రజలు కాదు ప్రజల కోసమే ప్రభువు అనే నానుడి ఆచంద్ర తారార్కం నిలిచేలాగా ఈ విజయనగర సామ్రాజ్యమున సభా మధ్యమున పండిత సామంత దండనాయకుల సముఖమున స్వార్థపూరితమైన ఆలోచనలతో మతం అనే మత్తుని తలకెక్కించుకొని మారణ హోమం సాగిస్తున్న తుచ్చులు మాకే హెచ్చరికలు చేయ సాహసించుటయా? ఎంత వివేకము, ఎంత ఖండకావరం, ఎంత మదోన్మత దురంకారం! బ్రతుకు తెరువుకై నేలపై అడుగుపెట్టి స్వార్థ బుద్ధితో, కుటిల నీతితో, రాజ్యకాంక్షతో బలగాలను పెంచుకొని 4 రాజ్యాలను కొల్లగొట్టి నీలాంటి నలుగురితో సలాములు కొట్టించుకున్నంత మాత్రమున వీరులమని విర్రవీగుతూ మాకే హెచ్చరికలు చేసే ధైర్యం వచ్చిందే? ఏమది? ఒకే పాలన కిందకు తేవాలను చూచుటకు భారతావని బాబర్ అప్పసొత్త అతని అనుంగు దేవేరి తెచ్చిన జాగీరా. సస్యశ్యామలమై శత్రు దుర్భేద్యమై రతనాల రాసులతో శోభాయమానంగా వెలసెల్లుతున్న ఈ సామ్రాజ్యాన్ని చూసి ఆశ కలిగితే కలిగి ఉండవచ్చుగాక. ఈ రాజ్యాన్ని ఆక్రమించాలనే కోరిక పుడితే పుట్టి ఉండవచ్చుగాక. రాజ్యకాంక్ష మీ వరకే ఉంచుకోండి. కాదని అది నాలో రగిలిస్తే నేను నమ్మిన విరూపాక్షుని సాక్షి, నన్ను నమ్మిన ప్రజల సాక్షి. కత్తిపట్టి కథన రంగానికి దిగితే సుల్తాన్ల శవాలను తీసుకెళ్లడానికి జనాల్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పండి. దైవానికి, ధర్మానికి, ప్రజాక్షేమానికి తప్ప ఈ కృష్ణదేవరాయలు ఎవరికి లొంగడని చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి హెచ్చరికలు చెయ్యొద్దని మా హెచ్చరికగా చెప్పండి. అప్పాజీ ప్రభు, శత్రువుల మాటలు హద్దులు దాటుతున్నాయి. సరిహద్దులు దాటక ముందే వారికి బుద్ధి చెప్పాలి. సమరానికి తగిన ముహూర్తం నిర్ణయించండి. ఏమైంది గురువర్య? లాభం లేదు మంత్రివర్య. ప్రభువుల వారి జాతకరీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. ప్రతి గడియ మృత్యు సంకేతాన్ని సూచిస్తోంది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి గడియలు వెళ్లే వరకు యుద్ధ సన్నాహాలు కాదు కదా. ప్రభువుల వారు అంతఃపురం దాటి వెళ్ళకపోవడమే వారికి మంచిది.
ఏమని చెప్పాలి? ముగ్ధ మనోహర రూపవతి అయిన ఆ సుందరిని మా మనసు కోరుకుంటుందని చెప్పాలా? తనువు ఆమెని చేరాలని ఆరాటపడుతుందని చెప్పాలా? దేదీప్యమానంగా వెలుగుతున్న విజయనగర సామ్రాజ్యంపై అంధకారము అలుముకోబోతున్నది అప్పాజీ. ఏమిటి మీరంటున్నది? ప్రభువుల వారి జాతక చక్రంలో వైకుంఠపాడి గోచరిస్తోంది మహామంత్రి. ఇది జరగబోయే అనర్థానికి సూచన. జయము జయము మహామంత్రి. రాయలవారు కార్యార్థమై వెళ్తున్నట్టుగా తెలియజేయమని ఆజ్ఞ. ఈ సమయంలో రాయలు బయటికి వెళ్ళటమా? ప్రతి శ్వాసలోనూ ఊహలోనూ మీరే ప్రభు. మీరెలా? మీ తలపులు నన్ను తాకితే రాకుండా ఉండగలనా? మీరు నాట్యకారిణే అనుకున్నా, చిత్రకారిణివి కూడాను. నా హృదయంలో ఉన్న మీ రూపం ప్రభు. స్వచ్ఛమైన మీ ప్రేమ బందీని చేస్తే మీ వాత్సల్యం సర్వం సహచక్రవర్తి అయిన ఈ రాయల్ని దాసానుదాసుణ్ణి చేసింది. దాసిని నేనే ప్రభు. విజయనగర సామ్రాజ్యానికే కాదు, ఈ సునంద హృదయ సామ్రాజ్యానికి కూడా మీరే ప్రభువులు. సునంద, ఏమిటిది? మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. మన పరిచయం చిత్రం కదా. ఈ పరిచయాన్ని శాశ్వత బంధంగా మలచి నీకు బంధిని కావాలనుకుంటున్నాను. రాయల మనస్సుని కదిలించిన ఈ మనోహరిని పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. క్షమించండి ప్రభు. సునంద, నేను మీ పట్టపు రాణినైతే కోటలో ఉంటా, హృదయ రాణినైతే మీతోనే మీలోనే ఉంటా. నాకీ స్థానం చాలు. మీ అంతరంగాన్ని గౌరవిస్తాం. మన బంధాన్ని ఈ గాలి చిరకాలం మొయ్యాలి, కలకాలం తన మదిలో దాచుకోవాలి. మన మధ్య ఏర్పడిన పరిచయానికి తీయని ఈ జ్ఞాపకాలకు ఒక జ్ఞాపిక కావాలి. మన ప్రేమకి చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం.
ఆ ప్రదేశాన్ని ఇది సూచిస్తుంది. అరే, సంపూర్ణంగా లేదే. చేత్తో పేక మరో చేత్తో కోక పట్టుకునే దొరబాబు గారు నీ పేక పట్టుకున్నాడా? నేను నమ్మనరా. తన్నులు తిన్న వాళ్ళని ఎదురుగా పెట్టుకుని నమ్మనంటే ఎలాగన్నయ్యా? సిగ్గులేదురా మాట అంటానికి? మనమేంటి, మన చరిత్ర ఏంటి? ఊపిరి తీసుకుని బతికేది జనం, ఊపిరి తీసి బతుకుతున్నది మనం. హ్, మన ఇంటి దీపమే కదా అని ముద్దొట్టుకుంటే మూతిగాలిందని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చొట్టగని పెట్టముండా. అసలు నేను వెళ్ళుంటే వాడిని అక్కడే వేసేసుండేవాడిని అన్నయ్యా. మరి ఎందుకు లేదన్నయ్యా? కారణాలు వద్దురా, మనకు ఆ స్థలం కావాలి. సీతా మహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూడాలి. దాని గడ్డొచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళు చూడాలి. రేయ్, ఆ దొరబాబు గారిని ఒక పాలు పిలిపించు. అలాగేనయ్యా. అమ్మవై క్షమించి అపచారములనెల్ల కనికరము చూపు నిన్ను స్మరించి పుణ్యకార్యమిప్పుడు పూర్తి చేసేదనమ్మా. రాయలకు విముక్తినీయవమ్మా, రాయలకు విముక్తినీయవమ్మా. మువ్వలని కళ్ళ కత్తుకున్నా కాళ్ళకే కడతాం. వాటి స్థానం అక్కడే. ఈ సునంద స్థానం కూడా అంతే. నిన్ను తిట్టడానికి రాలేదురా. నిన్నటి నుంచి నువ్వు కనిపించకపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎప్పుడనగా తిన్నావో ఏమో. 2 ముద్దల అన్నం తిన్నాన్నా. ఏమిట్రా ఇది వెర్రి నాగన్నా? నువ్వు అభిమానించే నన్ను ఆ పెద్ద ఆయన అవమానించాడని బాధపడుతున్నావా? నా కళ్ళ ముందే చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ ముసలి ప్రాణం ఎన్నిసార్లు విలువెల్లాడిందో తెలుసా? 10 మంది చేతులెత్తి నమస్కరించే కుటుంబం రా మనది. నలుగురు వేలెత్తి చూపించే స్థితికి తీసుకురావద్దు. ఏంటలుడు ముసలి మళ్ళీ వాయించేస్తుందా? నీ లుక్లో మీనింగ్ నాకు అర్థమైంది. అందుకే 2 రోజులు గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 జమాజెట్టి లాంటి మనుషుల్ని సెటప్ చేశా. సెటప్ పనినా? కళాకారులరా. కళాకారులా? కళలన్నా కళాకారులన్నా మాకు ఇష్టం. అందుకు మేము సిద్ధమే. అయితే ఇక యుద్ధమే. యుద్ధమా? కళాకారులతోనా? అదే కళాయుద్ధం రా, కళాయుద్ధం. కళాయుద్ధం. మనది ఊరేంటి? పెద్దాపురం అండి. పెళ్లి గట్రా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్టాలు చాలా అయ్యాయండి. ఏంటి దొరబాబు ఇంత లేటు? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి రా.
దొరబాబు ఊర్లో కొత్త పెట్టి వచ్చింది. నీ చేతితో గజ్జలు ఇచ్చావనుకో తమలపాకు అరిటాక్ అయిపోద్ది. ఇందా నువ్వు రాయే. ఆరంభించండి. బావలు మీకు తొందరెక్కువ, బావలు నాకు బయట తక్కువ, బావలు నాకు భక్తులెక్కువ, కోరితే చెయ్యలేను తక్కువ. పంతులాట ఉంది గెలిచేదెవరు? సంగీత సాహిత్యాలు రెండు కళ్ళని, నాట్యము సాక్షాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మా ముందే నాట్యాన్ని అవమానపరుచుటయ్యా. అల్లుడు గ్యాప్ వచ్చేసరికి కొంచెం మారాడు మీరు కానీ. అరే మీరు ఏమైనా అనండి, మందు ముక్క ముందు పెట్టుకొని ముడుచు కూర్చుంటే చాలా కొత్తగా ఉంది. ఆ దొరబాబు గారి ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంది. ప్రెసిడెంట్ కూడా చూడకుండా ఒళ్ళంతా కవిలిపోయేలా కొట్టాడు రా. దొరబాబు తోట అంటే ఒక పేరు, ఆయన స్టాఫ్ అంటే మనకు ఖ్యాతి ఉండేది. చీరలాగా వాడే బయట సర్దుకోమంటే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమ కష్టం అంత గోదావరి గొడవ తర్వాత చూద్దామా. ఆడొస్తున్నాడు ముందు మందు తాగి. మంత్రి గారి శవాన్ని చూడడానికి వచ్చిన విఐపీలు అలా నుంచున్నారంటరా. ముందు బాట్లు అయ్యి. ఎక్కడా ఎక్కడరా? నీకు ఈ మధ్య చనువు ఎక్కువైపోతుంది. మాట్లాడితే చేయాడించేస్తున్నావు నువ్వు. నిన్న మందు కొట్టావని కొట్టావు, ఇవాళ కొట్టట్లేదని కొట్టావు. నేను కొట్టానా? కొట్టడం ఏంటి, నా ముక్కు చూడు. అది సరే, ఎన్నెన్ని పెద్ద పెద్ద మాటల్లో తెలుసా? వృత్తినే దైవంగా భావించే పాపలే వేసాలన్నావు. మన ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తుల్ని పరిగెత్తించావు, అవమానించావు. అంత చేశానా? అసలు నీలో ఈ చేంజ్ రావడానికి, మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆ ముసలోడే కారణం. అవునరా, దీనంతటికీ కారణం ఆ ముసలోడే. ఫస్ట్ ఆడి సంగతి తేలుద్దాం. మీరంటుంటే తెలుస్తుంది తెలుగు ఇంత గొప్పదా అని. అవునండి, నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, అంత లేదు ఇంత లేదు, తెలుగు ఘనతకు అంతే లేదని ఈ పెద్ద ఆయన చెప్తే దాన్ని అట్టుకొని మా వాడు తెలుగులో పిహెచ్డి చేశాడండి. అయితే ఏమైంది నారాయణ? తెలుగులో పద్యాలు రాయడం తెలుసుకున్నావు గానీ అదే ఇంగ్లీష్ లో పదాలు నేర్చుకుని ఉంటే ఉద్యోగమైనా వచ్చేదన్నారండి. ఉద్యోగం రానంత మాత్రాన నీ డిగ్రీ వృధా కాదయ్యా. అయినా విద్య విజ్ఞానం కోసం గాని ఉద్యోగం కోసం కాదు. అయ్యా, తెలుగు అనేది మీలాంటి పెద్దలు ఉపన్యాసాలు ఇవ్వటానికి పనికొస్తుంది కానీ మాలాంటి వాళ్ళ కడుపులు నింపటానికి పనికిరాదు. అబ్బా, భలే సమయానికి వచ్చావు దొరబాబు. నువ్వైనా చెప్పి పెద్ద ఆయనకి. అయినా మీ అమ్మాయి అసలు నీకో దండం, నీ తెలుగుకో దండం. తెలుగంటే మీకు అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకుని ఇంటిల్లి పాద చుట్టూ తిరగండి, అంతేగాని ఊళ్ళో తిరిగి మమ్మల్ని చెడగొట్టకండి. ఏంట్రా, తెలుగు నేలపై పుట్టి తెలుగు గురించే చులకనగా మాట్లాడుతున్నావు? చాలా మంది అనుకుంటున్నారండి. రేపు నీకు పుట్టడం కూడా తప్పని అనుకుంటే అప్పుడు కూడా చప్పట్లు కొడతావా? యుగాన్ని బట్టి ధర్మాన్ని మార్చుకున్న కాలం, కాలాన్ని బట్టి ఆయుధాన్ని మార్చిన తరం, అవసరాన్ని బట్టి భాషలు నేర్చిన జనం ఏం సాధించినా మాతృభూమిని మాతృభాషని మరిస్తే తమ ఉనికిని చాటుకోగలరా? ఉనికి ఏంటండి, ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు. అప్పుడు నిన్నో మనిషిలా చూస్తారు. అదే తెలుగువాడిని భారతీయుణ్ణి అని చెప్పుకుని చూడు, గౌరవంతో చూస్తారు. మీరు ఆధునికం అనుకుంటున్న దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే భాష నేర్చిన గడ్డరా మనది. ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష. సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని తేట తెలుగునందు వేల వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష 1000 ఏండ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు లెస్స తెలుగు లెస్స. రావయ్యా దొరబాబు. ఏమండే రమణారంట? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా దొరబాబు. ఏదో మీ అభిమానం అండి. నీకు ఇష్టలేలన్నీ పూలకిచ్చిపోయావాడిని. అలాంటిది నువ్వు మారిపోయావంట. అర్థమైందయ్యా దొరబాబు. నిజమే, నేను ఎదవనే, కానీ ప్రతి మనిషికి ఒక ఈక్నెస్ ఉంటది. నీకు ఆడపిల్లం, నాకు చచ్చిపోయినా పెళ్ళం. ప్రాణం పోయినా ఒప్పుకుంటాను గాని దాని పేరు మీద కట్టబోయే ఫ్యాక్టరీకి ఊడడ్డు పడినా నేను తట్టుకోలేనయ్యా. అప్పుడు ఆ ఫ్యాక్టరీ మీ పొలంలోనే కట్టుకోవచ్చు కదండి, ఎవరిని అడగడం దానికి? ఆడే ఉంటే బోడిగుడితో పనేంటని స్థలం లేకేగా ఈ గోలంతా. నా మాటేని ఆ గుడి సంగతి మర్చిపో. నేను అదే చెప్తున్నాను. ఆ గుడేమైనా మీ తాతలు కట్టించిందా లేక మీ బామ్మేమైనా పుట్టింటి నుంచి తెచ్చిందా? అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంట్రా? నా కట్టొస్తే ఆ దేవుడిని లేపేస్తాను, గుడికి లెక్క కూల్చి పారేస్తాను. ఆశ అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. ఆశ హద్దు దాటినా, మాట గీత దాటినా ఊపిరి ఆగిపోతుంది. రాజ్యాలని ఆక్రమించాలని రణాలు సాగిస్తూ వీరులమని విర్రవీగిన వారెందరో ఇదే మట్టిలో కలిసిపోయిన చరిత్రలు మీరు వినలేదా? పుట్టుకకు కారణం ఎలాగూ తెలీదు, కనీసం చావుకైనా ఒక మంచి కారణం ఉండేలా చూసుకోండి. ఆ గుడి నాది, దాని జోలికి వెళ్ళాలని చూసినా, ఆ తలంపు మిమ్మల్ని తాకినా అయ్య బాబు, ఇదంతా షాకింగే. వాటంగా వాడేశాడనమాట. ఇంతవరకు అక్కడ గుడి ఉందన్న విషయం ఎవరికి తెలియలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ పుణ్యాన ఈ విషయం ఆ నోట ఈ నోట ఊర్లో నలుగురికి లీకింగ్ అయిపోయింది అనుకో. ఆర్కియాలజీ అని బోర్డెట్టుకుని వాళ్ళు వస్తారు. అదే ఇదిగో అయ్య బాబోయ్, ఇంత పురాతనమైన గుడిని కనిపెట్టేసింది మీరేనా అని మీ చేతికి షేకింగ్ ఇచ్చేసి థ్యాంక్సింగ్ చెప్పేసుకుంటారు. తాతయ్య, దొరబాబు చెడ్డవాడు కాదు తాతయ్య. తను చెడిపోయి ఉండొచ్చు, కానీ చెడగొట్టేవాడు మాత్రం కాదు తాతయ్య. నిజమేనమ్మా, చూపు బుద్ధిని మోసం చేస్తే పరిస్థితులు మనిషిలోని చెడును మాత్రమే చూపిస్తాయి. నా తప్పుని సరిదిద్దుకుంటాను. బామ్మగారితో మీ పెళ్లి విషయం మాట్లాడతాను. అయ్యా, లగ్నపత్రిక చదవమంటారా? శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వశ్రీ చాంద్రమానేన శ్రీ నందననామ సంవత్సర బహుళ శుద్ధ తదియ గురువారం తెల్లవారుజామున 3:30 ముహూర్తం. రామాపురం వాస్తవ్యులైన విశ్వనాథం గారి మనవరాలైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి స్వప్నని, అమలాపురం వాస్తవ్యులు భూపతరాజావారి ఏకైక కుమారుడైన చిరంజీవి దొరబాబుకిచ్చి వివాహము చేయటానికి పెద్దలు నిశ్చయించున్నారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. హరి ఓం తదేవ నగ్రం కోసం వేచి ఉందిరా.
ప్రాణార్పణకై వచ్చిన మనిషికి మూడు ముళ్లతో బంధమా, ప్రాపంచిక బంధాలతో అనుబంధమా? కళ్ళ అనతి కాలంలోనే ఆయువు అనంత వాయువులో కలిసిపోయే ఈ దొరబాబు వివాహానికి అనర్హుడు. కాలం శాసిస్తుంది, దైవ నిర్ణయం వేరుగా ఉంది. ఈ ప్రయత్నాన్ని మానుకోండిరా. హరహర మహాదేవ్. ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్ అసలు? తాతయ్య, దొరబాబు వచ్చాడు. దొరబాబు, జరిగిన దానికి మేమందరం బాధపడుతున్నాం. ఆడదానిలో ఆడతనాన్ని మాత్రమే చూసే ఈ దొరబాబు మీ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఆడదానిలో అమ్మతనం చూడగలిగాను. మొదటిసారిగా ప్రేమించాను. మనసుంటే సరిపోతుందా? ఆయుష్ కూడా ఉండాలి కదా. తనతో కలిసి ఉండాలని కోరుకుంది, కానీ రాతే లేదు. ఒక రకంగా తన అదృష్టవంతురాలు. ముందే తెలిసింది. అయినా ఇతరేమిటండి, ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విగ్రహం సామాన్యమైనది కాదు. అమేయ శక్తి సంపన్నుడు, పురాణ పురుషుడు అయిన వశిష్ఠ మహర్షిచే ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన త్రిపుర సుందరీదేవి విగ్రహమది. అంతటి మహిమాన్వితమైన ఆ విగ్రహానికి అపచారం జరిగింది దేవరాయ. విధి పరిస్థితిని కల్పిస్తే కాలం కారకమై నిన్ను కారణభూతుడిని చేసింది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి ఘడియలు గడిచేలోపు విగ్రహ ప్రతిష్ఠ జరిగి యథాస్థానానికి చేరాలి. లేదంటే విజయనగర వైభవానికి కారణభూతుడవైన నువ్వే పతనానికి నాందీభూతుడవవుతావు దేవరాయ. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు వెంటనే ఏర్పాటు చేయిస్తా. అది అందరి వల్ల అయ్యే పని కాదు అప్పాజీ. ప్రతి ప్రతిష్టాపనకు సంకల్ప శక్తినో దైవశక్తినో రక్షగా కడతారు. పురాణ పురుషుడు ఆత్మశక్తిని రక్షగా కట్టాడు. అటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి అంటే ఆత్మార్పణ జరగాలి. ఆత్మార్పణ? ప్రతిష్టాపన చేయదలిసిన వ్యక్తి తనను తాను ఆత్మార్పణ చేసుకుంటే తప్ప విగ్రహానికి జీవం రాదు.
ఇది సత్యం. విధి ఎలా ఉన్నా యథార్థాన్ని విన్నవించడం మా విధి. సెలవు. అప్పాజీ, విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయించండి. రాయా, ఏమిటిది? విధి చిన్నతనం నుండి ఈ రాయల జీవితంతో ఆటలాడుతూనే ఉంది. కానీ ఒక చేత్తో సామ్రాజ్యాన్ని, ఇంకొక చేత్తో నిన్ను పెంచుకుంటూ వచ్చానయ్యా. ఒక బిడ్డ క్షేమం ఇంకో బిడ్డ ప్రాణం కోరుతుందంటే ఏమైనా సరే దీనికి నేను ఏమాత్రం అంగీకరించాను. అప్పాజీ, మీకు పెంచిన మమకారం కనిపిస్తుంది. మాకు ఈ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. నిత్యం రాజుక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడే రాజభక్తుడివి. నీతి కంటే ధర్మం గొప్పది అప్పాజీ. ఎన్నో దేవాలయాలను కట్టించిన ఈ రాయలు తెలుసో తెలియకో దైవానికి అపచారం చేశాడు. కారణం ఏదైనా కారకుణ్ణి నేనే. ఆ బాధ్యత నేనే వహిస్తాను అప్పాజీ. ప్రజాక్షేమం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెడతాడని నమ్మే ఈ ప్రజల్లో ఏ ఒక్కరైనా ఈ ప్రాణాల కోసం రాజ్యాన్ని పణంగా పెట్టావా దేవరాయ అని అడిగితే ఈ ప్రాణాలు నిలుస్తాయా? కాలానికి కనికరం లేకపోయినా విజయమో వీరస్వర్గమో అని నమ్మే క్షత్రియ ధర్మాన్ని పాటించి సింహాసనాన్ని అధిష్ఠించిన నాడే ఈ ప్రాణాల్ని ప్రజాశ్రేయస్సుకే అంకితం ఇచ్చాను. దైవం మా ప్రజల అంటే మా ప్రభువు మా పక్షాన నిలబడతాడని మాపై ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేను. ఆ దైవం మా ప్రాణాలను కోరితే ఆనందంగా సమర్పిస్తాను. రాజ్యక్షేమం ప్రజాక్షేమం కోసం ఆత్మార్పణ చేసైనా సరే విగ్రహ ప్రతిష్టాపన చేసి తీరుతాను. ఏర్పాట్లు చేయించండి. రాయా, ఇది రాజాజ్ఞ. ఇంతకాలానికి నా కళ నెరవేరబోతుంది దేవరాయ.
ఆగుదేవరాయ, విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకొన్నాక విగ్రహం నేలను తాకిన దివ్య క్షణాల్లో యథాస్థానానికి చేరకపోయినా న్యాయ పరిమాణంలో విగ్రహ ప్రతిష్టాపన చేసే అవకాశం లేదు. తల్లి, అహర్నిశలు ఏ ప్రజాక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడ్డానో ఆ సామ్రాజ్య నాశనానికి కారకుణ్ణి నేనే కాబోతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారే. చేసిన అపచారానికి పరిహారంగా నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రతిష్టకు పూనుకున్నాను. కానీ విధి నన్ను పరీక్షించింది. ఏది ఏమైనాను పాప పరిహారం చేయటమే నా కర్తవ్యం. నిరతము నిరంతరము దైవచిత్తుడునై ప్రజాక్షేమాన్ని కాంక్షించిన వాడినై ధర్మబద్ధుడనై పరిపాలన సాగించిన వాడినైన నాకు మరి ఒక అవకాశం తల్లి. ఈ దేవరాయల ఉనికిని కాలం తనలో కలిపేసుకున్నాను. నేటి ఈ గతిని చరిత్ర తన గర్భంలో దాచుకున్నాను. లోక మనుగడకు కారకులైన ఆ సూర్యచంద్రుల సాక్షి, పంచభూతముల సాక్షి, అష్టదిక్పాలకుల సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నీ ఆశీర్వాద బలంతో సంకల్పమే శక్తిగా నా ఆత్మకు రక్షగా నిలిపి ఎన్ని వత్సరములైనను నిరీక్షించదా. కాలధర్మాన్ని అధిగమించి దివి నుండి భువికి దిగివచ్చి నీ విగ్రహ ప్రతిష్టాపన గావించదా. నా తప్పును మన్నించి ఈ సామ్రాజ్య రక్షిణివై నా ప్రజలను రక్షించు తల్లి. నా సంకల్పానికి శక్తినిచ్చి ఆశీర్వదించు తల్లి, ఆశీర్వదించు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న దొరబాబు చనిపోతాడని చెప్పొచ్చారు. నిజం కాబట్టి ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయలు చేసిన అపచారానికి ఇప్పుడు దొరబాబు చనిపోవడానికి సంబంధం ఏంటి? ఏనాటికైనా చేసిన అపచారాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తాడని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణదేవరాయల సంకల్పం ఇన్ని సంవత్సరాలు అతని ఆత్మను నిరీక్షించేలా చేసింది. ఆ మహాపురుషుని సంకల్పం నెరవేర్చడానికి అతని అంశలో పుట్టిన కారణజన్ముడయ్యా మీ దొరబాబు. రానున్నది కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి ఘడియల్లో నిశ్చల మనస్కుడై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకుంటాడు. తనను తానే అర్పించుకొని ప్రాణ ప్రతిష్ఠ గావిస్తాడు. తద్వారా చనిపోబోయేది మీ దొరబాబే. ఇది తథ్యం. హర హర మహాదేవ.
అందుకే బాధపడతావు. నేను చచ్చిపోతానన్నా. చరిత్రలో గొప్పవాళ్లకు సహాయం చేసే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కానీ చరిత్ర పురుషుడికే సహాయం చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. బాధపడకే. ఒరే అక్కిరాజు, ఇది తీసుకోరా. దేనికే? వీడు నాకొద్దురా, ఈ దొరబాబు నాకొద్దురా. నాకు ఆ పాత దొరబాబే కావాలిరా. అవసరాల కోసం నన్ను మోసం చేసిన ఆ దొరబాబే కావాలిరా. మనం కూల్చేద్దాం అనుకున్న ఆ గుళ్ళో ఆ దొరబాబు గాడు విగ్రహం ప్రతిష్టాపిస్తాడంటండి. అలా చేస్తే వాడు సస్తాడని ఓ సాధువు చెప్పిందంట. అవునా? అయినా నాలాంటి మంచి మనిషిని బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంటా. నువ్వు శత్రువు దత్తనాడంటే ఆ మాత్రం ఆనందం ఉండాలి మరి. గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దొరబాబు చస్తాడో లేదో గ్యారంటీ లేదు, కానీ మీరు ఫ్యాక్టరీ గురించి మాత్రం మర్చిపోవాలి. రోడ్డు పక్కన రాయికి బొట్టు పెడితే దేవుడైన ఆ రాయి చుట్టూ తిరిగే జనం గుళ్ళో విగ్రహం పెడితే ఊరుకుంటారా? దాన్నో పుణ్యక్షేత్రం చేస్తారు. ఆ తర్వాత మీరు లైన్లో నిలబడి తలనీలాలు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేరు. సంపు లేకపోతే సావు.
సరి సమ్మ మరి రి సరి సా సరి రి సమ్మ పని సా 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 సరి ని 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 స పసరి ప మరి సరి సరి క సా నీరాజనం నిలిచిందిలే నీలో నా ప్రాణం నీరాజనం అసహాయ శూర నీరాజనం అసమాన ధీర విలపించి నిన్ను చూసి అలనాటి హంపి శృతి కలిపేనా మనసు కన్నీరు నింపి రి మరి మరి సరి మమ పాప సరి ప సరి ప మరి స మరి స ఆ నీలాకాశం తెలిపి నీ భావావేశం నీ పరిపాలన కోసం ఉంది ఈ త్రిలింగ దేశం అభినవ కృష్ణుని అవతారంగా మా కోసమే జన్మించవా నీ రాజ్యమేలా నిర్మించవా అణువణువు నీకే అర్పణం దేవ నీరాజనం రాయ నీరాజనం ఆగు దేవరాయ, సమయం మించిపోతున్నది. కార్యోన్ముఖుడివి కమ్ము. రాయిల వారి కంటే గొప్ప భక్తుడు అమ్మవారికి ఎవరుంటారు సార్? అందుకే తనని తనలో ఐక్యం చేసుకుంది. కథ కల్పితమైన కనెక్షన్ మాత్రం బాగా పెట్టావయ్యా. మరి దొరబాబు? ఊరందరూ కటౌట్లు పెట్టారు సార్. అంత మంచోడైపోయాడు సార్ దొరబాబు.